పాలిటిక్స్ లోకి అసలు ఎందుకు ఎంటర్ అయ్యారు ఏంటి? దట్ వాస్ వన్ ఆఫ్ మై డ్రీమ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు అనుకునేది సాధించాలనుకుంటున్నారా? నేను అనుకున్నది సాధించాలి అంటే పాలిటిక్స్ లో పాలిట్రిక్స్ కూడా తెలిసిండాలి. సో నాకు ఆ ట్రిక్స్ తెలియదు కాబట్టి అనుకున్నది నేను సాధించలేకపోయాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ యొక్క సక్సెస్ ని? ఏం సక్సెస్ ఉందని ఎంజాయ్ చేస్తాను. కృష్ణుడికి భక్తులు అయిపోయారు మీరు బాగా. నేను కృష్ణుడికి భక్తురాల్ని కాదు, నేను కృష్ణ ప్రేమి. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారా? ఎస్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు ట్రై. కేవలం డబ్బులు లేకపోవడం వల్లే మీకు ఓటమి ఎదురైందని చెప్పి అనుకోవచ్చు. ద సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజకీయంలో ఉండాలంటే డబ్బులు ఉండాలి. జనసేనకి ఏమైనా టీడీపీ కానీ ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయి? సో ఏమైనా కాల్స్ వచ్చాయి మీకు? ఎలక్షన్స్ అయిపోయాక వచ్చింది. సనాతన పాలిటిక్స్ అని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. సో హిందుత్వ అని వాడినంత మాత్రాన ఓట్లు వేయడానికి ఎవరు పిచ్చోళ్ళు అయితే లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేను హిందూ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కదా సమాజం. అరే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పుకున్నాడు. రీసెంట్ గా మీరు కూడా సాయిబాబాకి సంబంధించి ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశారు. ఎస్, సాయిబాబా భక్తులందరూ కూడా మా హిందువులే, ఇంకా వేరే రిలీజియస్ వాళ్ళు లేరు. రీసెంట్ గా శివాజీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు కాస్ట్యూమ్స్ సంబంధించి. మీరు ఏమంటారు దానికి సంబంధించి? సో నేను ఎప్పుడు చెప్తా, చీర కట్టుకున్న వాళ్ళందరూ చాలా గొప్ప మనసున్న వాళ్ళేమి కాదు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ బరితెగించిన నేచరు, సమాజాన్ని నాశనం చేసే మనస్తత్వము, ఎదుటోళ్ళని బాధ పెట్టే మనస్తత్వము కాదు. మీరేమంటారు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మార్చాలా, మారిస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను? అమెరికా లాగా మనం డెవలప్ అవ్వాలంటే మన అమెరికా దేశంలో జరిగినటువంటి అన్ని అరాచకాలు మనకి జరగాలి కదా. బట్ భారతదేశం మీద జరిగినన్ని దండయాత్రలు ఇంకా ఏ దేశం మీద జరగలేదు. మనల్ని ఎవ్వరూ అలా తొక్కకుండా ఉండింటే 600 సంవత్సరాల ఇస్లాం పరిపాలన తర్వాత కూడా మన దేశానికి బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ప్రపంచ జీడిపి 33% మనది ఉండేది. అంటే అంత దోచుకున్నా ఇంకా మిగిలి ఉండేది మన దగ్గర. సపోజ్ మీరు విన్ కనుక అయినట్లయితే ఏం చేయాలనుకుంటున్నారు? కాన్స్టిట్యూషన్స్ కూడా తిరుగుతూ ఉంటారు. ఇద్దరు బాధ కలిగించిన సందర్భం ఉంది, జరిగే దారుణాలు కావచ్చు, ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నారు మీరు. దానివల్ల మీరు హెల్త్ ఇష్యూ కూడా తెచ్చుకున్నారు. మేబీ మీరు గుంటూరులో కంటెస్టెంట్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు.